జనసేన రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. రాజ్యసభకు ఆయన ఎన్నిక లాంఛనం మాత్రమే. లింగమనేని రమేష్ ద్వారా జనసేన రాజ్యసభలో అడుగు పెట్టబోతోంది. రమేష్ రాజ్యసభలో జనసేన తొలి ఎంపీ అవుతారు. లింగమనేనికి జనసేన రాజ్యసభ సీట్ ఇస్తారు అనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న విషయమే. రమేష్ పేరు ప్రకటించగానే రాజకీయ వర్గాల్లో పెద్దగా ఎవరు ఆశ్చర్యపోలేదు. జనసేనలో అంతర్గతంగా మాత్రం అసంతృప్తి సెగలు రగిలిపోయాయి. అసలు జనసేన కార్యకర్త కాని రమేష్కి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో క్యాడర్ అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీలో ఆయన ఎప్పుడూ యాక్టివ్గా కనిపించలేదని, అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తారా అంటూ నిలదీస్తున్నారు. లింగమనేని రమేష్ జనసేన తరపున ఎప్పుడైనా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారా, జనసేన క్యాడర్గా కార్యకర్తగా ఉద్యమాలు చేశారా అని సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు గట్టిగానే నిలదీస్తున్నారు. దీనికి సమాధానంగా ట్వీట్ చేసింది జనసేన. 2015 నుంచి లింగమనేనితో పవన్ కళ్యాణ్కు అనుబంధం ఉందని, 2019లో ప్రతికూల ఫలితాలు వచ్చిన జనసేన సిద్ధాంతాలపై విశ్వాసం ఉంచి ఆయన పార్టీ అధ్యక్షుడికి బాసటగా నిలిచారని, అలా పార్టీకి మద్దతు పలికిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తూనే ఉందనే విషయాన్ని జనసేన గుర్తు చేసింది. లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్, ఎయిర్లైన్స్తో పాటు మరికొన్ని వ్యాపారాల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా రమేష్ అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం విజయవాడలో చంద్రబాబు ఉంటున్న కృష్ణానది పక్కన ఇల్లు లింగమనేని రమేష్దే. టీడీపీకి రమేష్ ఆర్థిక సహకారం కూడా అందించారు. జనసేన స్థాపన తర్వాత ఈయన పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యారు. జనసేనను ఆర్థికంగా చాలానే ఆదుకున్నారు. 2019 ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఇల్లు కట్టుకోవటానికి, పార్టీ కార్యాలయం నిర్మించడానికి లింగమనేని 5 ఎకరాల స్థలం ఇచ్చారు. అప్పట్లో దాంట్లో పవన్ శంకుస్థాపన కూడా చేశారు. కానీ లింగమనేని నుంచి బెనిఫిట్స్ పొందడంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. 2024 ఎన్నికల్లోనూ లింగమనేని పవన్ కళ్యాణ్కి అన్ని రకాలుగా సహకారం అందించారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పవన్ ఆయనకు ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇచ్చారు. నిజానికి పవన్ చిన్న అన్న నాగబాబు రాజ్యసభ ఎంపీ సీటు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ లింగమనేని చేసిన సహకారం, తనకు అండగా నిలబడిన తీరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాగబాబుని కూడా కాదని మిత్రుడికి ఎంపీ సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు కూడా సన్నిహితులు కావటం, ఒకే సామాజిక వర్గమే కావటంతో లింగమనేనికి రాజ్యసభ ఎంపీ సీటు కొట్టడం మరింత తేలికైంది. జనసేనలోని కాపు సామాజిక వర్గంలో మాత్రం లింగమనేనికి సీటు ఇవ్వటంపై నిరసన వ్యక్తమవుతోంది. కేవలం డబ్బులు ఉంటే రాజ్యసభ సీట్లు ఇచ్చేస్తారా అని గుసగుసలాడుకుంటున్నారు జనసేన నేతలంతా కూడా. అయితే దీనికి పవన్ కళ్యాణ్ ముందే సమాధానం చెప్పేశారు. మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య మానవ సంబంధాలు దెబ్బతింటాయి, నాకు మీ భావం నచ్చింది నాకు, అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకి ఆయన అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలను కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే, నేను 2019లో కూర్చొని టీడీపీతో ఎందుకు గొడవ పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా కాపు నాయకులందరికీ? అయితే పార్టీలోనే ఓ వర్గం వాదన మరోలా ఉంది. లింగమనేని పవన్ కళ్యాణ్ను, జనసేన పార్టీని ఆర్థికంగా చాలా ఆదుకున్నారని, అలాంటి వ్యక్తికి రాజ్యసభ సీట్లు ఇవ్వటంలో తప్పేముందని వాదిస్తున్నారు మరికొందరు. ఎవరు ఎలా అనుకున్నా లింగమనేని రమేష్ మాత్రం తాను అనుకున్నది సాధించారు.